ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి జాగృతి తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా మా అధ్యక్షుల వారు అందరూ కూడా వెళ్ళి ఇచ్చి రావడం జరుగుతుంది. బడ్జెట్లో రావాల్సినటువంటి అంశాల మీద మేము తప్పకుండా ఒక ముందడుగు వేస్తాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారిని మేము ఒక 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ప్రభావం మన రాష్ట్ర ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. కానీ మీరు స్పందిస్తలేరు. దానికి 3 ఉదాహరణలు. లేబర్ కోడ్ మారితే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు. 12వ తారీఖు నాడు బంద్ ఉంది. మొత్తం కూడా లేబర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆ బంద్కు జాగృతి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ లేబర్ కోడ్లను లేబర్ చట్టాలను వ్యతిరేకించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, బీసీ బిడ్డలకు సంబంధించి జనగణనలో కనీసం ఓబీసీ కాలం పెట్టకపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయలేదు. ఎందుకంత చిన్న చూపు మీకు బీసీలు అంటే? 42% బిల్లులు పెడుతున్నామని మోసం చేసిరు. ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని మోడీ గారి దగ్గర తీసుకుపోలేదు. ఇప్పుడు ఓబీసీ కాలం లేకున్నా కూడా కనీసం మీరు మాట్లాడతలేరంటే మీరు కేంద్రానికి సహకరిస్తున్నారని బీసీ బిడ్డలు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏందో కేంద్రానికి ఉత్తరం రాయవలసిందిగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక చివరిది, అత్యంత పేదవాళ్లకు ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ పథకం, పువరెస్ట్ ఆఫ్ ద పువర్కి అందేటటువంటి పథకం, దానిలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన మీద బండరాయి ఎత్తేసింది. నిజానికి పెట్టుకోగలుగుతామా? రాష్ట్రాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. అయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదు? ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పు మీద మాట్లాడుతున్నారు తప్పితే ఎన్ఆర్ఈజీఎస్ 40% రాష్ట్రం పెట్టుకోవాల్సి వస్తే ఎంత నష్టం జరుగుతుందన్న విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ, మరి అంశాలన్నీ కూడా మేము చెప్పిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో వచ్చే విధంగా, ఇదే మీకు లాస్ట్ ఫుల్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది కాబట్టి దీంట్లో మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.